భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ 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 జమ్మి మహంకాళి అమ్మవారి 10వ వార్షికోత్సవం. కర్నూలు జిల్లా ఆదోని దేవీనగర్ నందు వెలిసిన శ్రీ శ్రీ జమ్మి మహంకాళి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని కొలిచిన వారికి పట్టిందల్లా బంగారమే. సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది, వివాహం జరగని వాళ్ళకి వివాహము జరుగుతుంది. చాలామంది కోరికలు తీరిన వారు అమ్మవారి దగ్గరికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తేదీ 25/3/2024 సోమవారం రోజు 10వ వార్షికోత్సవం. ఆదోని పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల పల్లెవాసులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అని తెలిపిన దేవీనగర్ భక్త బృందము. అలాగే ఉదయం నుండి అమ్మవారి పూజలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. అలాగే సాయంత్రం పర్వతాపురం నుండి దేవీనగర్ వరకు అమ్మవారి ఊరేగింపు జరుగును. కావున ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని దేవీనగర్ భక్త బృందం వారు తెలియజేస్తారు. గరుడ భక్తి ఛానల్ అనాలా? కావున భక్తాదులు ఎల్లరూ అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో పాల్గొని అలాగే సాయంత్రం ఊరేగింపు నందు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులగురని మనవి. శ్రీ జమ్మి మహంకాళమ్మ దేవాలయ భక్త బృందం ఆదోని. మీ పేరు? నా పేరు ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. ఎక్కడ ఉంటారు మీరు? దేవీనగర్. ఆశీర్వాదం అందరు ప్రతి ఒక్కరు వచ్చి తీసుకోవాల్సింది కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు వీరేష్. ఎక్కడ ఉంటారు మీరు? దేవీనగర్. ఏం పేరు మీ పేరు? వీరేష్. వీరేష్. ఎక్కడ ఉంటారు మీరు? దేవీనగర్. ఎప్పుడు అమ్మవారి పూజ? ఎప్పుడు 25వ తారీఖు. 25వ తారీఖున. 25వ తారీఖు. అమ్మవారి ప్రత్యేకత ఏమైనా ఉందా? అమ్మవారి ప్రత్యేకత ఉంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, సంతానం లేని వాళ్ళకి సంతానం అయింది, అనుకున్న కోరికలు తీర్చింది అమ్మవారు. అందుకే నిత్య పూజలతో మేము పూజ చేస్తున్నాం సంవత్సరానికి ఒకసారి. ఓకే, చెప్పండి ఫస్ట్ స్టార్ట్. ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, హిందూ బంధువులకు జై శ్రీరామ్ అండి. ఈ సంవత్సరము అంటే మార్చి 25వ తారీఖున సోమవారం 2024 సంవత్సరమున శ్రీ జమ్మి మహంకాళమ్మ వారి జాతర మహోత్సవం జరుగును. దేవీనగర్ మాధవరం రోడ్ నందు పొద్దున్న 8 గంటల నుంచి అమ్మవారి పూజ కార్యక్రమాలు అనేవి మొదలగును. పొద్దున్న చండీ హోమము, సుదర్శన హోమము, అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగును. తదనంతరం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగును. మరి తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి ఊరేగింపు జరుగును. పర్తాపురం రోడ్డు నుంచి దేవీనగర్ పురవీధుల గుండా అమ్మవారి రథోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారి. మీ పేరు? నాగేష్. ఇక్కడ జాతర ఎప్పుడు జరుగుతుంది? మార్చి 25. ఏ ఏరియా? దేవీనగర్. మాధవరం రోడ్, దేవీనగర్. ఓకే. 20వ తేదీ ఉదయం కార్యక్రమం ఏమేమి ఉంటుంది? హోమం, గణపతి పూజ, లక్ష్మీ పూజ మరియు ఇంకా ఎన్నో పూజలు ఉంటాయి. ఓకే. అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఊరేగింపు చేస్తాం. ఊరేగింపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఊరేగింపు? పర్తాపురం రోడ్ నుంచి దేవీనగర్ మొత్తం తిప్పుతాం. ఏరియా మొత్తం తిప్పుతారు. మీ పేరు? నాగేష్. అన్నదానం సుమారు ఏమన్నా 2000 నుంచి 3000 జనాలకి అన్నదానం ప్రసాదం చేస్తాం. ఓకే. ఇప్పటికీ 10 సంవత్సరాలే మనం చేసేది. ఇప్పుడు చేసే 10వ సంవత్సరం. 10వ సంవత్సరం.
10వ వార్షికోత్సవం. 10వ వార్షికోత్సవం మేము ఓకే, మీ చేస్తాం. పేరు? నాగేష్. माता को जय। बोलो श्री जय मंगलम माता को जय। बोलो श्री जय मंगलम माता की जय। श्री जय मंगलम को जय। जय श्री जय मंगलम को जय। 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 श्री जमी मंगल मऊ को जय। श्री जमी मंगल मऊ को जय। श्री जमी मंगल मऊ को जय। मंगल मऊ को जय। श्री जमी मंगल मऊ को जय। मंगल मऊ को जय। श्री जमी 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 मंगल मऊ को